మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేజ్ ఇన్సెంటివ్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాము. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేజ్ ఇన్సెంటివ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అసలు అండర్ గ్రౌండ్ వేజ్ ఇన్సెంటివ్ ఎస్డిఎల్ సెక్షన్లో కానీ ఎల్హెచ్డి సెక్షన్లో కానీ ఇన్సెంటివ్ స్కీమ్ మనం ఏ విధంగా తయారు చేసాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వేజ్ ఇన్సెంటివ్ స్కీమ్స్లో ముఖ్యంగా కవర్ అయ్యే డిజిగ్నేషన్స్ ఏంటి అంటే ఎస్డిఎల్ ఎల్హెచ్డి ఆపరేటర్స్, కోల్డ్ కట్టర్స్ అండ్ షార్ట్ ఫైరర్స్, ట్రామింగ్ గ్రూపు అంటే హెచ్ఓపి అండ్ ట్రామర్స్, సపోర్ట్ మెను, టింబర్ మెను, లైన్ మెన్ అండ్ హ్యామర్ మెన్ రోపు, మెయింటెనెన్స్ పర్సనల్ అంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియన్స్, సర్వే స్టాఫ్, హెడ్ చైన్ మెను, అసిస్టెంట్ చైన్ మెను, సర్వే మైదురు, సూపర్వైజరీ స్టాఫ్, ఓర్ మెను, మైనింగ్ సర్దారు, షార్ట్ ఫైరరు, ఫోర్ మెను, ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్, సర్వేయరు, పంప్ ఆపరేటర్స్, మేషన్ అండ్ మేషన్ హెల్పర్స్, స్వీపర్ ఎన్ఎస్, జనరల్ మైదురు, అండర్ గ్రౌండ్ అండ్ వే బ్రిడ్జ్ క్లర్క్స్, వీళ్ళందరినీ కూడా మనము ఈ వేజ్ ఇన్సెంటివ్ స్కీమ్లో కవర్ చేసుకోవడం. మనం జనరల్గా ఇన్సెంటివ్ స్కీమ్ను డిజైన్ చేసేటప్పుడు 2 టైప్స్లో మనం చేసుకుంటామండి. ఒకటి డైరెక్ట్ ఇన్సెంటివ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్సెంటివ్. డైరెక్ట్ ఇన్సెంటివ్ ఏంటి, ఎవరికి అంటే ఎవరిదైతే పర్ఫార్మెన్స్ మనం క్లియర్ కట్గా మెజర్ చేస్తామో వాళ్ళకు డైరెక్ట్ గ్రూప్లో పెట్టుకుంటాము. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మనం మెజర్ చేయలేమో కరెక్ట్గా వాళ్ళను ఇండైరెక్ట్ గ్రూప్లో పెట్టుకుంటాము. డైరెక్ట్ గ్రూపు, ఇండైరెక్ట్ గ్రూప్, అది ఇండివిజువల్ ఆర్ గ్రూప్. ఇక్కడ ఏంటిది మనం అంటే ఎస్డిఎల్ వేజ్ ఇన్సెంటివ్ స్కీమ్లో ఎస్డిఎల్ ఆపరేటర్ అనేది ఇండివిజువల్గా ఆయన పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయగలం కాబట్టి ఆపరేటర్ డిపెండెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆర్ కోల్ కటర్ డిపెండెంట్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇక్కడ ఆపరేటర్కి ఇన్సెంటివ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే కోల్ కటర్ కూడా ఇన్సెంటివ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాము. ఆపరేటర్కి ఎలాగా అంటే వీక్లీ యావరేజ్ మస్టర్స్ తీసుకొని వీక్లీ యావరేజ్ ప్రొడక్షన్, వీక్లీ టోటల్ ప్రొడక్షన్ బై టోటల్ మస్టర్స్ చేస్తే యావరేజ్ ప్రొడక్షన్ తీసుకుని ఆ యావరేజ్ ప్రొడక్షన్ ఏదైతే ఐఈడి నుండి మనం తీసుకున్న బేస్ లెవెల్గా స్టాండర్డ్ దాటిపోతే అక్కడ ఇన్సెంటివ్ పేమెంట్ చేస్తాము, లేకుంటే ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం కుదరదు. సపోజ్ మనం స్టాండర్డ్ ఐఈడి ఫిక్స్ చేసిన స్టాండర్డ్ 50 టన్స్ పర్ షిఫ్ట్ అనుకుంటే యావరేజ్గా ఆ వారంలో 6 రోజులకు వచ్చిన నెంబర్ ఆఫ్ టన్స్ బై 6 మస్టర్స్ వేస్తే అది ఈక్వల్ టు 50 దాటింది అనుకోండి, అక్కడ ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది, లేదంటే ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరగదు. అంటే ఎస్డిఎల్ ఆపరేటర్కి వీక్లీ బేసిస్గా మనం ఇన్సెంటివ్ క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే కోల్ కటర్కి ఫోర్ట్ నైట్ బేసిస్, యావరేజ్ అవుట్పుట్ ఇన్ ద ఫోర్ట్ నైట్ బై నెంబర్ ఆఫ్ డ్రిల్ షిఫ్ట్స్, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే యావరేజ్గా అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ యావరేజ్గా 15 డేస్కి అంటే ఫస్ట్ ఫోర్ట్ నైట్లో టోటల్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ తీసుకొని నెంబర్ ఆఫ్ డ్రిల్ షిఫ్ట్స్ వర్క్డ్ బై ద సర్టెన్ గ్యాంగ్, ఆ యావరేజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ మీద మాత్రమే మనము ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక బేస్ లెవెల్, కోల్ కటింగ్ గ్యాంగ్ కూడా ఒక బేస్ లెవెల్ ఫిక్స్ చేస్తాం. అది సపోజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ 40 టన్స్ ఉంటే అంటే ఆ ఫోర్ట్ నైట్లో యావరేజ్ ప్రొడక్షన్ 40 టన్స్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే ఆ కోల్ కటర్కి ఇన్సెంటివ్ వస్తుంది, లేకుంటే రాదు. రిమైనింగ్ డిజిగ్నేషన్స్కి అందరికి కూడా మంత్లీ బేసిస్ అంటే వీళ్ళకి వస్తేనే, ఎస్డిఎల్ ఆపరేటర్కి వస్తేనే మిగతా వాళ్ళకు ఇన్సెంటివ్ వచ్చే విధంగా మనం ఫిక్స్ చేస్తున్నామంట. అంటే ఎస్డిఎల్ ఆపరేటర్ అనేవాడు డైరెక్ట్ గ్రూపు, అలాగే కోల్ కటింగ్ అండ్ కటర్ అనేది కూడా డైరెక్ట్ గ్రూపు, రిమైనింగ్ అందరు కూడా ఇండైరెక్ట్ గ్రూప్లోకి వస్తారు. అంటే మెయిన్గా ఇక్కడ ఎస్డిఎల్ ఆపరేటర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని రిమైనింగ్ అందరికీ కూడా ఇండైరెక్ట్ వాళ్ళకందరికీ మనం ఇన్సెంటివ్ పేమెంట్ చేస్తాము. కోల్ కటర్ ఇన్సెంటివ్ మాత్రం సపరేట్ ఇన్సెంటివ్, దానికి కోల్ కటర్కి వచ్చినా రాకున్నా మిగతా వాళ్ళకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కోల్ కటర్ మీద డిపెండ్ అయ్యి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా మనం ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరగదు. ఓన్లీ ఆపరేటర్ మీద వచ్చిన ఆపరేటర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని మాత్రమే మిగతా అందరికీ ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ అంటే ఆపరేటర్కి ఇన్సెంటివ్ రావాలి అంటే తప్పకుండా 6 వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు 5 డేస్ అటెండెన్స్ ఉండాలి. సపోజ్ ఒక వారంలో 5 వర్కింగ్ డేస్ ఉంటే తప్పకుండా 4 వర్కింగ్ డేస్ ఆయన అటెండ్ కావాలి. 4 వర్కింగ్ డేస్, ఒక వారంలో 4 వర్కింగ్ డేస్
కానీ అంతకంటే తక్కువ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా అన్ని రోజులు అటెండ్ అయితే మాత్రమే ఆ ఎస్డిఎల్ ఆపరేటర్కి ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆయనకు ఆ మస్టర్స్ ఎలిజిబిలిటీ సాటిస్ఫై కాకుంటే ఆయనకు ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చినా పేమెంట్ దగ్గర పే షీట్లో ఆపివేయబడుతుంది. అంటే ఇన్సెంటివ్ పేమెంట్ ఎలిజిబిలిటీ వేరే, ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వేరే. ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ ఏంటిది, ఆయన స్టాండర్డ్ ఐఈడి స్టాండర్డ్ కంటే ఎక్కువ యావరేజ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది. బట్ ఐఈడి ప్రపోజ్ చేసిన నెంబర్ ఆఫ్ మాస్టర్స్ వీక్లీ యావరేజ్ వర్కింగ్ డేస్ 6 days ఉన్నప్పుడు 5 days ఉంటే మాత్రమే ఇన్సెంటివ్ వస్తుంది. 5 days ఉన్నప్పుడు 4 days ఉంటే మాత్రమే వస్తుంది. 4 అంతకంటే తక్కువ ఉంటే తప్పకుండా అన్ని రోజులు మాస్టర్స్ ఉంటేనే ఆయనకు ఇన్సెంటివ్ వస్తుంది, లేకుంటే రాదు. సపోజ్ అది కోల్ కటర్ కానీ సపోర్ట్ మెన్ కానీ ఎవరికైనా ఏ రిలే బి రిలే సి రిలే ఎవరికైనా కానీ ఏ రిలే వాళ్ళకైనా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 12 వర్కింగ్ డేస్ ఉంటే 12 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే తప్పకుండా 10 days రావాలి. అదే 12 కంటే తక్కువ వర్కింగ్ డేస్ ఉంటే తప్పకుండా 9 days రావాలి. 12 అంతకంటే ఎక్కువ ఉంటే 10 days రావాలి. 12 కంటే తక్కువ 11, 10 ఆ రేంజ్లో ఉంటే తప్పకుండా 9 days రావాలి. ఈ కోల్ కటర్ ఎస్డిఎల్ ఆపరేటర్స్, కోల్ కటర్స్ కాకుండా రిమైనింగ్ అదర్ డెసిగ్నేషన్స్ అందరూ నెలలో 20 రోజులు వస్తేనే వాళ్ళకి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది, లేకుంటే ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ రాదు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేటర్లకి వీక్లీ యావరేజ్ మస్టర్స్ తీసుకుంటుంది, కోల్ కటర్స్కి ఫోర్ట్నైట్ యావరేజ్ మస్టర్స్ తీసుకుంటుంది, అదర్ డెసిగ్నేషన్స్కి మంత్లీ యావరేజ్ మస్టర్స్ తీసుకుంటుంది. అదర్ డెసిగ్నేషన్స్ మంత్లో తప్పకుండా 20 మస్టర్లు ఉండాలి. కోల్ కటర్స్ సపోర్ట్ మెన్ వాళ్ళు మాత్రం తప్పకుండా 12 వర్కింగ్ డేస్ ఉంటే 10 days రావాలి. 12 కంటే తక్కువ వర్కింగ్ డేస్ 11 కానీ 10 కానీ 9 కానీ ఉంటే 9 వర్కింగ్ డేస్ 9 మాస్టర్స్ తప్పకుండా ఉండాలి. ఎస్డిఎల్ ఆపరేటర్కి 6 వర్కింగ్ డేస్ అయితే 5 వర్కింగ్ డేస్ అయితే 4 మాస్టర్స్, 4 అంతకంటే తక్కువ ఉంటే తప్పకుండా అన్ని రోజులు రావాలి. తప్పకుండా ఎస్డిఎల్ ఆపరేటరు ఎస్డిఎల్ మీద పని చేస్తే మాత్రమే ఆపరేటర్ ఇన్సెంటివ్ వస్తుంది, లేకుంటే ఆయన ఏ డెసిగ్నేషన్స్కి ఏ యాక్టింగ్కి పని చేస్తే అది ఆ ఇన్సెంటివ్ మాత్రమే వస్తుంది. సపోజ్ ఒకవేళ ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే సూపర్వైజర్స్కి ఆ నెలలో ఇన్సెంటివ్ రాదు. ట్రైనీస్ కానీ అప్రెంటిస్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్లకు ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇన్సెంటివ్ పేమెంట్ చేయడానికి తప్పకుండా ఒక స్టాండర్డ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఐఈడి వర్క్ స్టడీ చేసి ఈ స్టాండర్డ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ స్టాండర్డ్ ఎలా ఫిక్స్ చేస్తామో ఒకసారి చూడండి. జనరల్గా మాస్టర్ 15 minutes తీసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్కి 15 నిమిషాలు, వాకింగ్ అప్ టు మ్యాన్ రైడింగ్ వరకు సర్ఫేస్లో వెళ్ళడానికి ఒక 5 minutes అనుకుంటే, మ్యాన్ రైడింగ్ లోపలికి వెళ్ళడానికి 25 minutes, వాకింగ్ టు ఫేస్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకో 10 minutes, వాకింగ్ టు మ్యాన్ రైడింగ్ మళ్ళీ ఫేస్ నుండి మ్యాన్ రైడింగ్ రావడానికి ఇంకొక 15 నిమిషాలు, మ్యాన్ రైడింగ్ టు సర్ఫేస్కి 25 minutes, అవుట్ మాస్టర్ బుక్ చేయడానికి 5 minutes, మెయింటెనెన్స్ ఇప్పుడు తప్పకుండా ప్రతిరోజు ఎస్డిఎల్ మెయింటెనెన్స్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ అవర్ అనేది 1 hour తీసుకుంటే ఇది ప్రతి షిఫ్ట్కి 20 నిమిషాల విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మనకి అంటే షిఫ్ట్కి 20 నిమిషాలు వేసుకుంటే టోటల్గా అన్అవైడబుల్ టైం అంటే ఇన్మాస్టర్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వాకింగ్ కానీ మ్యాన్ రీడింగ్ కానీ ఈ మెయింటెనెన్స్ అంతా కలిపి 135 నిమిషాలు అంటే ఆ వర్క్ మీద మనకు పని చేయడానికి వీల్లేని టైము, ఇది అందుబాటులో ఉండని టైము. కాబట్టి ఆ టైం మనం తప్పకుండా మనకున్న షెడ్యూల్డ్ షిఫ్ట్ టైం నుండి 480 minutes నుండి తీసేస్తే అంటే 135 minutes ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్కర్ పని చేయలేడు. కాబట్టి 480 minus 135 345 minutes మనకు అవైలబుల్ ఎట్ వర్కర్ మస్ట్ బి అవైలబుల్ ఎట్ వర్క్ ఫేస్. అంటే 345 minutes వర్కర్ పని చేయగలడు అని మనం అనుకున్నప్పుడు ఒక్క బకెట్ ఎస్డిఎల్ ఒక్క బకెట్ తీసుకొచ్చి టబ్లో పోయడానికి ఒక్క సైకిల్కి 4 నిమిషాలు పడతాయి అని మనం అనుకుంటే అంటే ఒక్క షిఫ్ట్లో ఒక ఎస్డిఎల్ 86 బకెట్లు లోడ్ చేస్తుంది, 86 ట్రిప్పులు లోడ్ చేస్తుంది అనుకుంటే అంటే 86 ఇంటూ ఒక్క ట్రిప్కి 1 ton మనం అనుకుంటే ఒక్క షిఫ్ట్లో ఒక ఎస్డిఎల్ 86 టన్నులు ప్రొడక్షన్ తీయగలదు అని ఒక స్టాండర్డ్ మనం
ఐఈడి స్టడీ చేసి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఇది ప్రతి మైన్కు ప్రతి సీమ్కి డిస్టిక్కి మారిపోవచ్చు. ఇది ఫిక్స్డ్ కాదు, జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అంటే 86 టన్స్ స్టాండర్డ్గా 100% ఆ ఎస్డిఎల్ పనిచేస్తే వస్తుంది ప్రొడక్షన్ అనుకుంటే, బట్ ఇక్కడ దాంట్లో 50% అచీవ్మెంట్ దాటితేనే మనం ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 43 టన్స్ వస్తే చాలు ఆ ఎస్డిఎల్ ఆపరేటర్కి ఇన్సెంటివ్ మనము పేమెంట్ చేస్తాము. అంటే 43 టన్స్ దాటిన తర్వాత 43 టన్స్ దగ్గర ఇన్సెంటివ్ స్టార్ట్ అయింది. 44, 45, 46 అలా ఇన్సెంటివ్ అంటే ప్రొడక్షన్ పెరిగినా కొద్దీ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. జనరల్గా శ్రీరాంపూర్ ఏరియాలో తీసుకుంటే స్టాండర్డ్ అవుట్పుట్ ఎలా ఉంది అంటే 70 to 80 టన్స్ మధ్యలోనే ఉంటుంది. అంటే ఇక్కడ 50% ఆఫ్ 80 టన్స్ అంటే 40 టన్స్ దగ్గరనే మనం ఇన్సెంటివ్ పేమెంట్ చేస్తున్నాము. ఇది ఎస్డిఎల్ ఆపరేటర్ ఇన్సెంటివ్ బోనస్ టేబుల్. 50% పర్ఫార్మెన్స్ దగ్గర 25 రూపీస్ మినిమం ఇన్సెంటివ్ అనుకుంటే, అదే 70% దగ్గర 110 రూపాయలు పేమెంట్ చేస్తున్నాము. 85% పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు 169 రూపాయలు మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. అదే మనం 120% పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఒక ఎస్డిఎల్ ఆపరేటర్కి ఒక మాస్టర్కి 300 రూపాయల వరకు ఇన్సెంటివ్ పర్ మాస్టర్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అడిషనల్ బోనస్ కూడా మనం ఇన్సెంటివ్ రూపంలో ఆపరేటర్కి ఇస్తున్నాము. 70% పర్ఫార్మెన్స్ కనుక అంటే 100% పర్ఫార్మెన్స్ కనుక ఒక 4 వీక్స్ మోర్ దెన్ 100% 4 వారాలు కన్సిస్టెంట్గా ఒక ఆపరేటర్ మోర్ దెన్ 100% పర్ఫార్మెన్స్ చూపిస్తే, అతనికి 4 ఫుల్ వీక్స్ చూపిస్తే 30% ఎక్స్ట్రా ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే 100% మోర్ దెన్ 100% పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా 4 వారాలు చూపిస్తే 30%, 2 వారాలు లేదా 3 వారాలు చూపిస్తే 20% ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే 90% కంటే ఎక్కువ ఉంటే 4 వీక్స్ ఫుల్ 90% కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తే 25% ఎక్స్ట్రా అమౌంట్, 2 కానీ 3 వారాలు కానీ చూపిస్తే 15% ఎక్స్ట్రా అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సపోజ్ 70% అంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ 4 వీక్స్ అన్ని వారాలు 70% కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఆయనకు వచ్చిన ఇన్సెంటివ్ మీద ఇంకో 15% ఎక్స్ట్రా పేమెంట్ చేయడం జరుగుతుంది. 4 వారాలు రాలేదు, 2 వారాలు లేదా 3 వారాలు వస్తే వచ్చిన ఇన్సెంటివ్ మీద 5% ఎక్స్ట్రా అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఆయనకి ఒక 100 రూపీస్ పర్ మాస్టర్ వచ్చింది అనుకోండి. 100 రూపీస్ పర్ మాస్టర్ వచ్చినప్పుడు ఆయనకు 105 రూపాయలు 70% పర్ఫార్మెన్స్ దగ్గర 100 రూపీస్ వచ్చింది అనుకోండి. అది 2 వీక్స్ కూడా ఆయన మోర్ దెన్ 70% పర్ఫార్మెన్స్ చూపిస్తే అతనికి వచ్చే ఇన్సెంటివ్ అమౌంట్ సపోజ్ ఒక 1000 రూపాయలు వస్తే 1000 మీద ఒక 5% ఎక్స్ట్రా 1050 రూపాయలు ఆయనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వీళ్ళకు వచ్చే అమౌంట్ మీద ఏదైతే అడిషనల్ ఇన్సెంటివ్ బోనస్ ఉందో దీని మీద 50% వాళ్లకు అదర్ దెన్ ఆపరేటర్స్ కూడా పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కోల్ కటర్స్ కూడా ఇండిపెండెంట్గా ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆపరేటర్స్కి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే యావరేజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ డ్యూరింగ్ ద ఫోర్ట్ నైట్ ఇన్సెంటివ్ బోనస్ రేట్ విల్ బి పేయబుల్ కోల్ కటింగ్ గ్యాంగ్స్. ఏంటంటే వాళ్ళకు ఫోర్ట్ నైట్లో యావరేజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ తీసుకొని సపోజ్ ఆ 15 రోజులలో 12 రోజులు పనిచేస్తే 12 రోజుల టోటల్ ప్రొడక్షన్ బై 12 మాస్టర్స్ వేస్తే ఎంతైతే యావరేజ్ అవుట్పుట్ వస్తుందో దాని మీద బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఈ కోల్ కటర్స్కి ఇన్సెంటివ్ బేస్ లెవెల్ డెవలప్మెంట్లో కొంత తక్కువగా, డీపిల్లరింగ్లో కొంత ఎక్కువగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ డెవలప్మెంట్లో 45 టన్నుల దగ్గర 35 రూపాయలు వస్తే 72 టన్స్ పర్ డ్రిల్ షిఫ్ట్ వాళ్ళ యావరేజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ ఉన్నప్పుడు 160 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది. యావరేజ్ గ్యాలరీ సైజు 3.6 into 2.8 ఉన్నప్పుడు ఇవి వర్తించబడతాయి. సపోజ్ డీపిల్లరింగ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే అదే అక్కడ డెవలప్మెంట్ మనం 40 దగ్గర ఇచ్చాము, డీపిల్లరింగ్లో వస్తే మాత్రం
56 టన్స్ పర్ డ్రిల్ షిఫ్ట్ వస్తే వాళ్ళకు 35 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది. అదే 100 టన్స్ పర్ డ్రిల్ షిఫ్ట్ వస్తే 200 రూపీస్ పర్ మాస్టరు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇదండి కోల్ కటర్స్ యొక్క టేబుల్. సపోజ్ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్లో 40 టన్నులు ఉన్నప్పుడు 35 రూపాయలు. సపోజ్ అంటే ఇవి 40, 45, 46, 48, 50, 56, 60 చూపించాం కదా. ఇదేంటిదంటే డిఫరెంట్ మైన్స్ డిఫరెంట్ ఫేసెస్ దగ్గర డిఫరెంట్ అంటే గ్యాలరీ సైజ్ మారిన కొద్దీ అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ మారుతుంది. కాబట్టి అంటే 40 టన్స్ ఒక మైన్లో ఉండొచ్చు, 45 టన్స్ ఇంకో మైన్లో ఉండొచ్చు, 46 ఇంకో మైన్లో ఉండొచ్చు, ఇంకో డిస్టిక్లో ఉండొచ్చు. ఆ విధంగా కన్సిడర్ చేసినప్పుడు మన ఏరియాలో ఉన్న దాదాపు అన్ని మైన్ల గురించి తీసుకొని ఈ టేబుల్ తయారు చేయడం జరిగింది. అంటే ఒక మైన్లో 40 టన్స్ ఉన్న 35 రూపీస్ వస్తుంది. అంటే అక్కడ ఉన్న గ్యాలరీ డైమెన్షన్స్ని బట్టి ఒక మైన్లో 60 టన్స్ వచ్చినా అదే 35 రూపీస్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్తో ఉన్నది డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్లో, సెకండ్ ఉన్నది డీప్ లెర్నింగ్ డిస్ట్రిక్ట్లో చూపించడం జరిగింది. చూడండి 68 టన్స్, 73 టన్స్, 74 టన్స్, 76 టన్స్, 78 టన్స్, 84, 88 వీటికి కూడా 148 రూపీస్ పర్ మాస్టర్ పేమెంట్ చేయడం జరిగింది. ఈ కోల్కతా స్టాండర్డ్స్ కూడా ఇండివిజువల్గా మన గ్యాలరీ సైజును బట్టి ప్రతి సీమ్లో ప్రతి మైన్లో కూడా వర్క్ స్టడీ చేసేసి అవుట్పుట్ పర్ డ్రిల్ షిఫ్ట్ ఎంత వస్తుంది అని స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేసి యాజ్ పర్ సిస్టమ్ డెవలప్ చేసిన స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్ దాటినప్పుడు మాత్రమే కోల్కటాకి ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సెంటివ్ సపరేట్ అండి. వీళ్ళకి వచ్చిన ఇన్సెంటివ్ కోల్కటాకి షార్ట్ ఫైర్ మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద బేస్ చేసుకొని మిగతా ఎవరికి కూడా ఎలాంటి ఇన్సెంటివ్ ఉండదు. అంటే కోల్కటర్ ఈజ్ ద ఇండిపెండెంట్ ఇన్సెంటివ్ గ్రాస్పర్, అంటే వాళ్ళకు సపరేట్గా ఇన్సెంటివ్ పేమెంట్ చేయబడుతుంది. ఎస్టిఎల్ ఆపరేటర్ కోల్కటర్ కాకుండా మిగతా వర్క్ మెన్ అంతా ఉన్నారు కదా, వాళ్ళకి ఇన్సెంటివ్ ఎలా పేమెంట్ చేస్తాము అంటే వాళ్ళకు ఫస్ట్ క్లాసు తప్పకుండా ఒక నెలలో 20 మస్టర్లు వచ్చి ఉండాలి. 20 మస్టర్లు తప్పకుండా అటెండ్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది. వీళ్ళకి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ రావాలి అంటే సెకండ్ వన్ ఈజ్ ఓఎంఎస్ క్లాస్. అంటే ఆ మైన్ ఓఎంఎస్ తప్పకుండా 1 ఓఎంఎస్ దాటితే మాత్రమే వీళ్ళకు ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది. లేకుంటే ఎస్టిఎల్ ఆపరేటర్స్కి కోల్కటర్కి ఎంత ఇన్సెంటివ్ వచ్చినా వీళ్ళకి మాత్రం ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరగదు. ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే ఓఎంఎస్ క్లాస్ 1 ఉండాలి. 1 ఉన్నప్పుడు తప్పకుండా ఆ గ్రూప్ అందరికీ ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ గ్రూప్లో ఉన్న ఇండివిజువల్ పర్సన్కి ఇన్సెంటివ్ పేమెంట్ కావాలంటే తప్పకుండా ఆ పర్సన్ 20 మాస్టర్స్ చేసి ఉండాలి. లేకుంటే గ్రూప్లో అందరికీ ఇన్సెంటివ్ పేమెంట్ అయినా అతనికి మాత్రం ఇన్సెంటివ్ పేమెంట్ కాదు. ఇప్పుడు మనం అంటే ఓఎంఎస్ పెరిగిన కొద్దీ తప్పకుండా ఇన్సెంటివ్ పేమెంట్ ఎక్కువ ఉండాలి. కాబట్టి దాన్ని ఏం చేశామంటే ఓఎంఎస్ని 3 స్లాబ్ల కింద డివైడ్ చేయడం జరిగింది. సి స్లాబ్ అంటే 1 ఓఎంఎస్ నుండి 1.14 ఓఎంఎస్ వరకు సి స్లాబ్ అంటాం. దీంట్లో ఉన్నప్పుడు రేట్స్ డిఫరెంట్గా కొంత తక్కువ అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే బి స్లాబ్ ఓఎంఎస్ 1.15 నుండి 1.29 ఉన్నప్పుడు కొంత ఇన్సెంటివ్ పెంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ అంటే 1.29 కంటే ఎక్కువ 1.3 అంతకంటే ఎక్కువ ఓఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏ స్లాబ్లోకి పట్టుకొస్తాం. ఏ స్లాబ్లో హైయెస్ట్ ఇన్సెంటివ్ మనం పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ పెరిగినా కొద్దీ ఓఎంఎస్ పెరుగుద్ది. కాబట్టి ఓఎంఎస్ పెరిగినప్పుడు మనం ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా అదర్ దెన్ ఎస్డిఎల్ ఆపరేటర్ కోల్కటర్కి పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటిది అంటే మనం ఎంత తక్కువ మ్యాన్ పవర్ యూజ్ చేసి ప్రొడక్షన్ ఎక్కువ తీస్తామో అప్పుడు ఎక్కువ ఇన్సెంటివ్ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకు అంటే అదర్ దెన్ ఎస్డిఎల్ ఆపరేటర్ కోల్కటర్కి ఇన్సెంటివ్ ఏ విధంగా పేమెంట్ చేస్తాము అంటే అదర్ గ్రూప్కి ఎస్డిఎల్ ఒక రిలేలో ఎస్డిఎల్ ఆపరేటర్కి వచ్చిన టోటల్ ఇన్సెంటివ్ అమౌంట్ బై టోటల్ మస్టర్స్ తీసుకున్నప్పుడు ఒక యావరేజ్ అమౌంట్ వస్తుంది కదా. ఆ యావరేజ్ అమౌంట్ మీద కొంత పర్సంటేజ్ అంటే బేస్డ్ ఆన్ అంటే డిపెండింగ్ ఆన్ ఓఎంఎస్ కొంత పర్సంటేజ్ మనం మిగతా వాళ్ళకు ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్ సపోర్ట్మెంట్ టింబర్మెంట్ ఓఎంఎస్ ల్యాబ్ సిబిఏ అని ఇచ్చాము. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 0.6. సపోజ్ రిలే ఏలో
ఒక ఆపరేటర్స్కి వాళ్ళ టోటల్ అమౌంట్ బై నెంబర్ ఆఫ్ మస్టర్స్ వేసినప్పుడు వాళ్ళకు మస్టర్కు 100 రూపాయలు వస్తుంది ఇన్సెంటివ్ అనుకుంటే, రిలేలో పనిచేసిన సపోర్ట్ మెన్ టింబర్ మెన్కి 60 రూపాయలు, 100 ఇంటూ 0.6 ఫ్యాక్టర్ వేసుకుంటే 60 రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఆ మైన్ ఓఎంఎస్ సి స్లాబ్లో ఉన్నప్పుడు 1.14 నుండి 1.14 మధ్యలో ఉన్నప్పుడు, అదే ఓఎంఎస్ 1.15 నుండి 1.29 వరకు ఉందనుకోండి, అప్పుడు 0.7 అంటే 70 రూపీస్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అదే ఓఎంఎస్ 1.3 పైన ఉందనుకోండి 80 రూపీస్, అంటే 100 ఇంటూ 0.8 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 80 అవుతుంది. అంటే చూడండి, అంటే 1 ఓఎంఎస్ 1 to 1.14 ఓఎంఎస్లో ఉన్నప్పుడు 60 రూపాయలు, 1.5 ఓఎంఎస్ దాటి అప్ టు 1.3 ఓఎంఎస్ వరకు 70 రూపాయలు, 1.3 ఓఎంఎస్ దాటితే 80 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అంటే ఓఎంఎస్ ఎక్కువ వస్తే, ప్రొడక్షన్ ఎక్కువ వస్తే కూడా మిగతా గ్రూప్ అంటే ఆపరేటర్కి ఎక్కువ ఇన్సెంటివ్ రావడమే కాక మిగతా గ్రూప్లో ఉన్న అందరికి కూడా ఎక్కువ ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, గ్రూప్లో అందరికీ ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వచ్చినా ఎవరికైతే 20 మస్టర్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రమే ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది, మిగతా వాళ్ళకు ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరగదు. అంటే తప్పకుండా 20 మాస్టర్స్ క్లాజ్ అనేది తప్పకుండా సాటిస్ఫై కావాలి ప్రతి ఒక్కరు. అలాగే ఆ గ్రూప్ మొత్తము అంటే ఆ మైన్ మాత్రము తప్పకుండా 1 ఓఎంఎస్ మినిమం వచ్చి ఉండాలి. ఇది సాటిస్ఫై అయితేనే మిగతా అందరికీ ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది, లేకుంటే ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరగదు. మిగతా వాళ్ళ రేట్స్ ఇక్కడ చూపించాను చూడండి. నెంబర్ 1 సపోర్ట్ మెన్, అలాగే నెంబర్ 2 లైన్ మెన్, హ్యామర్ మెన్ తీసుకుంటే సి స్లాబ్లో 0.5 అంటే ఇక్కడ సపోర్ట్ మెన్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఇన్సెంటివ్ లైన్ మెన్, హ్యామర్ మెన్. రోప్కి మనం పేమెంట్ చేస్తున్నాం. ఫిట్టరు ఎలక్ట్రీషియన్ చూసి ఎల్ఆర్ఎఫ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే 55% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్. టెండాల్ గ్రూప్ చూసుకుంటే 25% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్ మనం పేమెంట్ చేస్తున్నాం. పంప్ ఆపరేటర్స్కి 20% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్ ఎట్ సి స్లాబ్. మైనింగ్ సర్దారు, అసిస్టెంట్ ఫోర్మెన్, ఛార్జ్ హ్యాండ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్ఆర్ఐ వీళ్ళకి తీసుకుంటే 100% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్. అది సి స్లాబ్ ఉన్నప్పుడు. అది బి స్లాబ్కి వస్తే 110%, ఏ స్లాబ్కి వస్తే 125%. ఇక్కడ ఓవర్ మెను, హెడ్ ఓవర్ మెను, ఫోర్ మెన్ ఇన్ఛార్జ్, సర్వేయర్ తీసుకుంటే వీళ్ళకు సి స్లాబ్లో ఉన్నప్పుడు 100% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్. బి స్లాబ్కి వస్తే 125% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్. ఏ స్లాబ్కి వస్తే 150% ఆఫ్ ఆపరేటర్ వెయిటెడ్ యావరేజ్ మనం పేమెంట్ చేస్తున్నాం. ఈ టేబుల్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే, ఎక్కడ ఓవర్ మెన్కి మాత్రమే హైయెస్ట్ ఇన్సెంటివ్ పేమెంట్ చేసే అవకాశం ఉంది మిగతా అందరితో కంపేర్ చేస్తే. అంటే ఎవరి వర్క్ అయితే వర్క్ను బట్టి, వాళ్ళకున్న అంటే కష్టాన్ని బట్టి, వాళ్ళకున్న స్కిల్ని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఇక్కడ ఇన్సెంటివ్ పేమెంట్ అనేది అంటే ఏ స్లాబ్, బి స్లాబ్, ఓఎంఎస్ స్లాబ్స్ని బట్టి కూడా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి అంటే అదర్ దెన్ ఆపరేటర్, కోల్కటర్కి వాళ్ళు చేసే అంటే వాళ్ళకుండే వర్క్ కాంటెంట్ని బట్టి ఇన్సెంటివ్ పేమెంట్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసి పెట్టాము. ఈ టేబుల్ దీని మీద బేస్ చేసుకొని మాత్రమే మిగతా వాళ్ళందరికీ ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ ఇన్సెంటివ్ స్కీమ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, డైరెక్ట్ గ్రూప్ అంటే ఆపరేటర్స్, ఎస్డిఎల్ ఆపరేటర్స్, కోల్కటర్ ఇన్సెంటివ్ సపరేటు, ఎస్డిఎల్ ఆపరేటర్ ఇన్సెంటివ్ సపరేటర్. ఎస్డిఎల్ ఆపరేటర్ ఇన్సెంటివ్ ఆపరేటర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకొని పేమెంట్ చేస్తాము. కోల్కటర్ ఇన్సెంటివ్ కోల్కటర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకొని ఇస్తాము. ఎవరిదైతే పర్ఫార్మెన్స్ 100% మెజర్ చేస్తామో వాళ్ళ మాత్రమే బేసిస్గా తీసుకొని మనం ఇన్సెంటివ్ స్కీమ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటిదంటే ఆపరేటర్ని మనం బేసిస్గా తీసేసుకొని ఇన్సెంటివ్ స్కీమ్ తయారు చేసాము. ఆపరేటర్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకుని ఆయనకి ఇన్సెంటివ్ వచ్చినప్పుడు ఆయన యొక్క యావరేజ్ పర్ఫార్మెన్స్, ప్రతి రిలేలో ఉన్న ఆపరేటర్స్ టోటల్ ఇన్సెంటివ్ బై టోటల్ మాస్టర్ వేసుకున్నప్పుడు ఏదైతే యావరేజ్ అవుట్పుట్ వస్తుందో ఆ యావరేజ్
అవుట్పుట్ వస్తుందో దాని మీద వచ్చే ఇన్సెంటివ్, ఆ ఇన్సెంటివ్నే అంటే యావరేజ్ ఇన్సెంటివ్ పర్ మస్టర్. సపోజ్ 100 రూపీస్ ఒక మస్టర్ మీద ఒక ఆపరేటర్కి వస్తే దానిని బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ తీసే ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ మీద మనం ఇన్సెంటివ్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది కూడా మళ్ళీ దేని మీద బేస్ చేసుకొని ఉంటుంది అంటే మైన్ ఓఎంఎస్. తప్పకుండా ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఒకటి నెంబర్ ఆఫ్ మాస్టర్స్. ఎస్డిఎల్ ఆపరేటర్ కానీ ఎస్డిఎల్ ఆపరేటర్ తప్పకుండా 6 డేస్ అయితే 5 డేస్ రావాలి, 5 వర్కింగ్ డేస్ ఉంటే 4 డేస్ రావాలి, 4 అంతకంటే తక్కువ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు తప్పకుండా అన్నీ రావాలి. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ 6 కంటే తక్కువ వర్కింగ్ డేస్ ఉండే అవకాశం ఉంటుంది. మిగతా వీక్లో పిహెచ్డీస్ వచ్చినప్పుడు కూడా వర్కింగ్ డేస్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కోల్ కటర్ మాత్రం ఒక ఫోర్ట్ నైట్లో 12 వర్కింగ్ డేస్ ఉంటే తప్పకుండా 10 డేస్ అటెండ్ కావాల్సి ఉంటుంది. 12 కంటే తక్కువ 11 కానీ 10 కానీ 9 కానీ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు తప్పకుండా 9 రోజులు వస్తేనే ఆయనకి ఇన్సెంటివ్ వస్తుంది, లేకుంటే రాదు. వీళ్ళు కాకుండా ఆపరేటర్ కాకుండా కొలకటర్ కాకుండా షార్ట్వేర్ కాకుండా మిగతా అందరూ కూడా ఒక నెలలో 20 మస్తలు తప్పకుండా రావాలి. 20 మస్తలు రాకుంటే అలా ఆ మైన్కి ఇన్సెంటివ్ ఎలిజిబిలిటీ వచ్చిన ఆ ఒక్క పర్సన్కి మాత్రము మస్తలు లేనందుకు ఇన్సెంటివ్ పేమెంట్ కాదు. ఇదండి క్లుప్తంగా మనం అండర్గ్రౌండ్ ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకుంటే ఇంతే. దీంట్లో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా తర్వాత నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయగలరు. దీని మీద క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కిరణ్ కుమారు, SCIED శ్రీరాంపూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.